అమ్మా నాకు కొంచెం వాటర్ తీసుకురా. వెళ్ళి తెచ్చుకో. ఇప్పుడు వరకు ఇంట్లో పనులన్నీ చేసి అలసిపోయాను నేను. అసలు ఏటమ్మా ఎప్పుడు ఎలా చెప్తావు? అసలు ఏం చేస్తావు అని నువ్వు చేసి 2-3 పనులు కూడా ఎంతో రక్షణ చేస్తున్నావు. మళ్ళీ అలసిపోయిన యాక్టింగ్ లోటే. యాక్టింగే కదా, సరేరా ఒక రోజంతా నేను చేసి పని చేయి, అప్పుడు నీకు అర్థమవుతుంది. అదే అంత పెద్ద కష్టం అనుకుంటున్నావు ఏంటి? ఇలా చేస్తా అన్ని పనులను. ఒకవేళ చేయలేకపోతే చేయలేనప్పుడు కదా అప్పుడు నీకు నచ్చింది చేసుకో అమ్మా. స్టార్ట్ చేయి. ఏరా అయిపోయిందా? అయిపోయింది. ఏమంటున్నా? ఉప్మా. ఉప్మా ఈజీగా అయిపోద్ది అంట కదా. దోశలే దోశలు. నెక్స్ట్ గిన్నెలు తోమేసి తర్వాత బట్టలు ఉతికి. రోడ్డు మీద రంగురాళ్ళు రతిలో ఏమున్నది నీ చేతిలో ఉన్నది పనితనం. ఏడు కూర్చుండి పోతున్నావు, మధ్యాహ్నం వంట వాళ్ళు చేస్తారు. బాగుండేవరా, మళ్ళీ తినేసాక గిన్నెలు తోమి మర్చిపోకంటనా. రోడ్డు మీద రంగురాలు అమ్మేవాడా. ఆ పని అయిపోయిన తర్వాత చిలకలు ఎత్తి అలాగే బట్టలు కూడా తీసి సాయంత్రం కొంట చాలా పనులు ఉన్నాయి. బట్టలు మళ్ళీ వచ్చి లీడ్గా తుడుచుకొచ్చి. అమ్మ నేను చేయలేనే, నా వల్ల కాదు. అన్ని కొబ్బరి చెప్పు, ఇప్పుడు అర్థమైందా? నేను చాలా ఎక్స్ట్రాలు చేస్తావు, మరి నాకు నచ్చింది చేసుకోమన్నావు కదా, ఇంక మొదలెట్నా? ఎక్కువ యాక్టింగ్లు చేసి రోడ్డు మీద రంగురాలు అమ్మేవాడా.